నమస్తే దావనా. నమస్తే. నమస్తే దావనా. కూర్చోరు. చెప్పరు మోహన్ ఏం సంగతి ఇటు వచ్చారు? ఏందన్నా షార్ట్ ఫిల్మ్ తీస్తున్నావు, షార్ట్ ఫిల్మ్ లేదు, నీకు కళ్ళు అవుతున్నాయి. మళ్ళా వాన పడ్డ కళ్ళు అవుతున్నాయి బాగా. ఏందన్నా ఇది స్క్రిప్ట్ పట్టుకోవాల్సిన చేతుల ఆకు పట్టుకునేవి ఏందన్నా? దామన్న యాక్షన్ చెప్పాల్సిన నోట కళ్ళు చెప్పబడుతుంది. ఏందన్నా దామన్న చికెన్ తినాల్సిన నోటితోని ఈ గుడాలు బుక్క పడుతుంది. ఇది పద్ధతేనా అని సిగ్గులేరా ఆ మాట అంటానికి? వీడికి నల్లగా ఉన్నా నాకేం సిగ్గు అన్నట్టు, గాలికేం సిగ్గురా అని సిగ్గు లేదు, చేరం లేదు. నిజమేరా. నలుగురితో నాడైనా కులంతో పోయింది అన్నట్టు మీరిద్దరు ఒకటి వేసి నేను ఒకటి మాట్లాడినా తప్పేమో ఉంది. ఏమన్నా అంటే అన్నారు అంటారు. నిన్న షూటింగ్ పెట్టుకుందాం అని అనుకున్నాం, అత్త అని అన్నారు ముగ్గురు. టైం మీద ఎందుకు తప్పించారు? అవినాష్ గారికి ఫోన్ చేసిన నేను, ఆడ అత్తడు కావచ్చు అనుకొని షాప్లో ఊకొని ఎదురు చూసిన, ఆడు రాలేడు. పెళ్లి సీజన్ కదా, లగ్గల సీజన్ కదా, 2 జాకెట్లు కుట్టుకున్నా, అందుకోసం ఎదురు చూసేది 2 జాకెట్లు. అన్న నా స్కూటీ ఖరాబే, నేనేం చేసిన రాజశేఖర్ కూడా వస్తున్నా అంటే ఆటో కలుస్తాడుగా, ఇద్దరం కలిసి రావచ్చు అనుకున్నా. ఆటోలో వస్తున్నాడు, ఇక ఫోన్ చేస్తున్నా ఎత్తుతుండు, అత్తున్నాడు. ఆడ చూసి నేను ఆడనే కూర్చున్నాను. ఎంతసేపు అని కూర్చోవాలని సపరేట్. నేను అర్థమని అనుకున్నారా, లాస్ట్ టైం ఇంపార్టెంట్ కిరాయి వచ్చింది, బాగా తెలిసిన వాళ్ళు 2-3 రోజుల నుంచి చెప్తారు, అందుకే అటు పోవాల్సి వచ్చింది. ఏం చేయాలి, మీరు ఇద్దరు పోతురు కదా అని నేను అటే పోయినా. అది నాకు చెప్పకు, దామన్న చెప్పు. అంటే మీరు ఇద్దరు పోతురు అనుకున్నాను, లేకపోతే నేను నాకు అది తెలుసా పోతురా లేదా ముచ్చట. ఇక అందరిది మంచిగానే ఉంది. ఏంటంటే అందరూ శాఖాహారులే కానీ ఆ నడుమున్న రొయ్యల ముళ్ళమ్మ ఏమైందట. ఇగో రొయ్యల ముళ్ళు ఈయననే మోనే. గట్లా అంటున్నావు ఏందన్న? 31st దావతు లాస్ట్ డిసెంబర్లో తీసినాం మనం లాస్ట్ వీడియో. అప్పటికెళ్ళి ఇప్పటిదాకా ఏది తీయకనిపోతుంది. 4వ నెల అయిపోయింది, ఇప్పుడు 5వ నెల కూడా పడబట్టాయి. 4 నెలలు అయింది, 5 నెలలు అయింది. ఇక మీ సొంటలు ఉంటే గింటే, ఒకళ్ళు వస్తే ఒకళ్ళు రారు, తప్పిస్తారు. తీద్దాం అని అంటారు. అయినా నేను ఇక్కడ ఉన్నట్టు మీకు ఎట్లా తెలుసు, ఎట్లా వచ్చారు? ఇగో ఈ అవినాష్ గాడే నేను చూసిండట, మాకు ఫోన్ చేసిండు, అందుకే పక్కన వచ్చినాం ఇక ఆలస్యం చేయకుండా. అత్తరు తాగుడు అంటే అత్తరు, గుడాలు ఉంటాయి, మక్కటుకులు ఉంటాయి, కళ్ళు ఉంటుంది, మంచిగా ఉంటుంది. షూటింగ్ అంటే కష్టపడాలి, యాక్టింగ్ చేయాలి, చెమట పోతుంది, ఉరకాలి, అటు ఉరకాలి, ఇటు ఉరకాలి, ఉర్రాలి. ఇదంతా బాధ మాకెందుకు, మంచిగా కూర్చొని రావుదాం, ఇదైతే మంచిగా ఉంటుంది. పని చేద్దామంటే ఒప్పుకోదు మనసు. ఓల్రా ఊకే ఫోన్ చేస్తురు నీకు, మాట్లాడు, ఏమవుతుంది రా. నిన్న మనం కళ్ళు తాగినామా, కళ్ళు కానీ గౌడికి పైసలు ఇవ్వకపోతే ఫోన్ చేస్తాడు ఊరికి. చూసినావా మోహన్ మీ వాళ్ళ సంగతి? చెప్పినాం కదా కళ్ళు పైసలు ఇవ్వమని. మీ వాళ్ళేంది అందులో నువ్వు కూడా ఉన్నావు. నిన్న షూటింగ్ కానీ ఏమని చెప్పినావు? నీకు బట్టలు నుండి బట్టలు కుట్టుకుంటున్నావా? నీ బండి పంక్చర్ అయిందా? నీ గిరాకుండి పోయినావా? ముగ్గురు ఒక్క కాడ కూర్చుండి తాళ్ళల్లో దాక్కుంటా షూటింగ్కు తప్పించి లేని కారణాలు చెప్పారు. దొంగ దొరకడు అనుకున్నావు ఏంది? ఎప్పుడు చెప్పు దొరకడు. నాకు ఒక్కొక్క స్టేటస్ కనబడకుండా పెట్టుకుంటే అయిపోయినా, ఆయనకు పెట్టుకో, అట్లనే ఆయన కనిపిస్తుందా? అరే నిన్నటి స్టేటస్ మనం అన్న కనబడకుండా హైట్లో పెట్టినాం కదా, ఎట్లా ఏర్పడ్డది అన్నకు? ఇల్లాట కళ్ళు మూసుకొని పాలు తాగుతుందట, నన్ను ఎవ్వరు చూస్తలేరు అనుకుంటుందట. కానీ దానికి తెలియని విషయం ఏంటంటే కళ్ళు మూసుకుంటే అదే, దానికి ఎవరు కనబడతలేరు. నన్ను ఒక్కరిని యాడ్లో పెట్టిర్రు, కానీ ఆ మెసేజ్ వేరేటోళ్ళకైతే కనిపించేటట్టు పెట్టిరుగా. చూసినా అమ్మో మీ వాళ్ళు ఇంత సీరియస్ డిస్కషన్లో కూడా దాన్ని ఎట్లా పెడుతుండదు చూడు. రామన్న కళ్ళు కొంచెం తక్కువ పెట్టింది, ఇంకొక 200 చెప్పరాదు. అట్లా అయితే తెలుసా, ఇగో ఇలా బీరు పట్టుకొచ్చిన. అది నువ్వు తాగురా, మాకు 200 చెప్పు, బాగా రోజులే కానీ. ఇడికి మనం నేను తాగుతాందుకు వచ్చినా, నేను మీతోటి డిస్టర్బెన్స్ ఉండద్దని. మళ్ళా కథ ఇళ్ళ చేరిరు, కల్లోడ చేసిర్రు. మేమంతా తాగుబోతలం కాదే, ఆయనకి బాగా ఎక్కినట్టుందా రంపటానికి, ఈయనకి కూడా ఎక్కింది. ఇంకొద్దాం మోనన్న, ఇంకొద్దాం చెప్పమని కళ్ళు ఒక్క చాలేదారా మీకు? అన్న చెప్తారా, 200 చెప్పింది కదా. అరే ఆపరా, అరే నాకు కూడా కొంచెం కళ్ళు ఉంచురా, అరే కొంచెం ఉంచురా. ఒకటికే పీక పట్టింది కదా, వదులుతలేడు.
ఎన్ని రోజులైనా కరువులు ఉన్నట్టు కళ్ళు తాగుతుంది బాగా. దావన్నా ఒక 200 కలి చెప్పరాదే. ఈ మనిషి అదే మాట అంటాడు, ఆ మనిషి అదే మాట అంటాడు, నువ్వు అదే మాట అంటావు. వచ్చిన పని పక్కకెట్టిరు. 200 కాదు మీకు 500 కళ్ళు తెప్పిస్తా. తృప్తిగా తాగుర్రి, చక్క అవ్వరు. నేను ఈ కాడ నుంచి మిమ్మల్ని నేను షార్ట్ ఫిల్మ్లో పెట్టుకోను. మీరు ఎవ్వరు టైంకు రారు, ఏం చేయరు, అన్ని కారణాలు చెప్పుకుంటే తప్పిస్తారు. మీరు నాకు ఎవ్వరు అవసరం లేదు. నేను కొత్త పిల్లలను పెట్టుకొని కొత్త స్క్రిప్ట్ రాసుకొని నేను కొత్తగా చేసుకుంటా. ఈ కాడ నుంచి నాకు అంతా కొత్తగా ఉంటుంది. మీరు ఇవ్వలేవద్దు, నాకు అవసరం లేదు. మొత్తానికి అందరు బందే, అన్ని ఇంకా కొత్త మొక్కలను ఎక్కువైంది కాబట్టి అట్లా అంటుండు. మనల్ని ఇడిచిపెడతాడు అన్నాను. ఏం మాట దిమాకుతో కళ్ళంతా దిగిపోయింది అబ్బాయి. దిమాకుతో ఆలోచించు అన్న మనల్ని ఇడిచిపెట్టాడు. అట్లా ఇడిచిపెట్టుడే మంద ఎక్కువ లేదు. మీరు బంద్ చేయాలనే బాధతోటే కళ్ళు తాగుతందుకు వచ్చినాయి. ఈ కాడ నుంచి మీరు బంద్, నేనంతా కొత్త షార్ట్ ఫిల్మ్ కొత్త పిల్లలతో తీస్తున్నా, ఇది ఫిక్స్. అదే డ్రెస్ రా. హలో, అరే శేఖర్, ఎక్కడ ఉన్నారా? వస్తున్నావు, మా ఆటగాడికి రాలి. సరే నేను వస్తున్నాను. బాగుతున్నావు. అదే ఆటో, అవే డ్రెస్సులు. అవే డ్రెస్సులు ఏంది, అదే ఆటో ఏందిరా? ఎప్పటి నుంచో ఆటో నడుపుతాను. ఇది నా ఆటోరా, అదే ఆటోరా నాది. ఏమైందిరా నీకు? ఏమైందిరా? అరే ఏం లేదురా, తెల్లారని కలవడ్డదిరా నాకు. అరే కిసలెత్తుందిరా. అంతా కాదు కానీ దవన దగ్గర కోంపారా. ఎక్కడికని పోతావు? నా కళ కనబడ్డాడు పాపం. నడువు ఎక్కువ. సరే పా, ఎక్కువ ఎక్కువ. కలేందో నువ్వు ఓడేందో. అరే అదే ప్లేసు, అదే డ్రెస్ రా. అరే నువ్వు నన్ను టెన్షన్ పెట్టకురా, ముందైతే పోదాం పారా. సారా నమస్తే. నమస్తే దావన. అన్న ఏం చేస్తున్నావు? ఏం లేదు మోహన్, ఇంకో మన నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్ కోసం స్టోరీ స్క్రిప్ట్ తయారు చేస్తున్నా. తాళ్ళనా? తాళ్ళ కథ రాసుడు ఏందన్న నువ్వు? కాకుండా రాతున్నావు. ఏం లేదు శేఖర్, ఇక్కడ కొంచెం వాతావరణం మంచిగా ఉంటుంది. పక్షుల సప్పుడు ఏనొస్తుంది, బండ్ల సప్పుడు ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది. కొంచెం క్రియేటివిటీ పెంచుకుంటా కథ రాయొచ్చు అని ఇక్కడ కూర్చొని రాస్తున్నా అంతే. ఇక మీరు వచ్చిర్రు కదా, ఇంకే కథ రాసుడు ఏడవుతుంది, మైండ్ డిస్టర్బ్ అవుతుంది. ఇంకే చెప్పరు మరి ఏం సంగతి, ఎందుకు వచ్చారు? అరే నువ్వు చెప్పురా. నువ్వు చెప్పురా. చెప్పురా, నాకు భయం అవుతుందిరా. నువ్వు కాదురా, నువ్వు చెప్పురా. నేను చెప్పు, చెప్పురా. నువ్వు ఓలకో చెప్పురా. అట్లాగా దామన్నా, మోహన్కి కలవడ్డదట, అందుకే ఇప్పుడు వచ్చిన వీడికి. అవునా, ఏం కలవడ్డది మోహన్? అన్న మమ్మల్ని తీసేస్తున్నావు నువ్వు టీం లెక్కన. ఓలా అన్నారు, నీకు అట్లా ఎందుకు అనిపిస్తుంది? ఏం లేదన్న, మాకు కలవడ్డది. కలవడ్డదా? ఏమని పడ్డది? ఏం లేదన్న దామన్న, మౌన కళ వచ్చిందట. ఏమని వచ్చిందట అంటే, నువ్వు షూటింగ్ రమ్మన్నమాట. మేము అందరం ఎగ్గొట్టి తిరుగుతున్నామట. ఏడుకో పోయి సెల్ఫీలు స్టేటస్ పెట్టినామట. నీ ఫోన్ లిఫ్ట్ చేస్తామట. మమ్మల్ని తీసేసినామని కళ వచ్చిందట. ఆ భయంతో ఇక్కడికి వచ్చినాం. ఏమైనా చెప్పవు? అవునన్న, నిజం ఇట్లనే వచ్చిందట కళ, అదే చెప్తున్నా. అందుకే భయం కొద్ది ఇక్కడికి వచ్చిన. అట్లా కదన్న. అవునా మోహన్, కలవడ్డదా? ఏంటి, నేను కళ్ళు తాగుతున్నానా? అవునన్నా, నిజంగా నేను కళ్ళు తాగుతున్నట్టు కల వచ్చిందన్న. అవునన్న, అట్లని చెప్పింది నాకు.
ఇంకా కళ్ళు తాగుతున్నా నువ్వు కళ్ళు తాగినవాట మమ్మల్ని తీసేసినవాట టీంలోకి వెళ్ళి. అయితే కలవడ్డదని భయపడి వచ్చిరా. అట్లా తీసేసుడు ఉండదు కానీ మీరు అట్లా వేయద్దు, తప్పియద్దు. షూటింగ్ అన్నప్పుడు తప్పియద్దు. అట్లా తప్పించారు కాబట్టి ఆ భయం మీకు పట్టుకున్నది కాబట్టి మీకు అట్లా కలవడ్డది. తప్పు చేసారు కాబట్టి తప్పు కలవడ్డది. 4 నెలలు గ్యాప్ వచ్చిందంటే ఇంక వస్తుంది. ఇంకో మీరు అట్లా చేసారు మరి రానంటే ఒక్కరు రారు. ఏ కారణం రాని మంచిగా కలిసి చేద్దాం. ఇప్పుడు మనం ఒక రోడ్ ఎంచుకున్నాం, పోతున్నాం ముంగడికి. కొన్ని జాగాల్లో స్పీడ్ బ్రేకర్ ఉంటుంది, కొన్ని జాగాల్లో ఏమైనా చెట్లు పడతాయి. వాతావరణం మంచిగా లేకుంటే చెట్లు పడతాయి. ఆ చెట్టు తీసేసేదాకా ఆగిపోవాలి. ఇంకా మీరు కంతే వాళ్ళు చెట్టు పడ్డట్టు తప్పించి నువ్వు బయటికి ఇటు మళ్ళీ ఎవరున్నాడు వచ్చేదాకా ఆగి అందరినీ కలుపుకొని పోవాలి, అన్నిటికీ తట్టుకోవాలి. అంతే, అందరం కలిసి మంచిగా చేసుకుందాం. ఈ కాలేజీకి కొడితే యూట్యూబ్ బద్దలు కావాలి.